ఓం శుభంకర్యే నమః. ధనుస్సు రాశి వారికి మార్చి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉంటాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారవేత్తలకి, స్నేహితుల నుంచి లాభదాయకంగా ఉంటుంది. లాభపరమైనటువంటి వ్యవహారాలనే ధనుస్సు రాశి వారు చేస్తారు. తప్పనిసరిగా గట్టిగా సంకల్పం చేయండి. మీరు ఏది సాధించాలనుకుంటున్నారో ధనుస్సు రాశి వారు ఆ యొక్క సాధనని తప్పనిసరిగా చేస్తారు. వ్యాపారాభివృద్ధి తప్పనిసరిగా జరుగుతుంది. శత్రువులు మిమ్మల్ని చూసి భయపడతారు. తొందరపాటుతో, అపనమ్మకముతో సరిగ్గా వ్యవహరించినటువంటి వ్యక్తులతో దూరముగా ఉండటం ధనుస్సు రాశి వారికి మంచిది. ఏదో ఒక పిచ్చి మాటలు చెప్పి స్త్రీలని ఇబ్బందికరమైనటువంటి వ్యవహారాలలో దూర్చుటకు కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. విదేశాలలో ఉన్నటువంటి ధనుస్సు రాశి వారు ఉద్యోగంలో ఆనందదాయకంగా ఉంటారు. కొత్త మిత్రులు పరిచయం అవుతూ ఉంటారు. కొత్త మిత్రుల పరిచయం ద్వారా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణములో తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మెడికల్ వ్యవహారాలలో ఉన్నటువంటి ధనుస్సు రాశి వారికి అనేక అవకాశాలు వస్తూ ఉంటాయి. వీరు మల్టీనేషనల్ సంబంధితమైనటువంటి కంపెనీలలో పనిచేయుటకు ఆసక్తిని చూపుతూ ఉంటారు. పెట్టుబడులను పెట్టి వ్యాపారములు చేయదలిచినటువంటి వారు తగు జాగ్రత్తగా గ్రహస్థితిలో ఉన్నటువంటి దోషాలను తొలగించుకుంటూ నిదానముగా భగవత్ కటాక్షాన్ని పొంది వ్యాపారాన్ని చేసినట్లయితే అపజయము పాలు కారు. లేని ఎడల ఉన్న ప్రతి ధనము కూడా నిర్వీర్యం అయిపోతుంది, అపహరించుకుపోతుంది, హరించుకుపోతుంది. చివరికి భగవంతుణ్ణి మనము నిందించుకోవాలి. ముందుగా మీకు తెలిసినట్లయితే మీకు ఏ గ్రహములు బాలేవో వాటికి మనల్ని శాంతి చేసుకుని తద్వారా విజయాలను పొందడం మంచిది. ఉద్యోగస్తులు సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. భార్యాభర్తల మధ్య సయోధ్య కుదురుతుంది. ఆనందదాయకమైనటువంటి విషయాలని 10 మందితో ముందుగా మీరే పంచుకుంటారు. మీ కుటుంబములో ఎవరైతే కనుక మిమ్మల్ని చూసి ఆనందదాయకంగా ఉంటారో అటువంటి వారితో మీరు సమయాన్ని గడపటానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే కుటుంబములో కొన్ని పనులని బాధ్యతగా తీసుకుని ధనుస్సు రాశి జాతకులు ఈ యొక్క మార్చి నెలలో నిర్వర్తిస్తారు. ఈ నెల 15వ తారీఖు తర్వాత ఆదాయం పెరుగుతుంది. అలాగే మీరు అనుకున్నటువంటి ప్రతి పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. చీటికి మాటికి కోపాన్ని తెచ్చేటువంటి కొన్ని పనుల్ని మీ అంతటా మీరే దూరంగా పెడతారు. కుటుంబ సభ్యులని తరచూ కలుస్తూ ఉంటారు మాసాంతం వరకు. విద్యార్థులు తోటి విద్యార్థులతో ఆహ్లాదముగా ఉంటారు. వారు లీడర్షిప్ని వహించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రకృతిని కాపాడేటువంటి కొన్ని పనులని ధనుస్సు రాశి వారు చేపడతారు. ధనుస్సు రాశి జాతకులు ఆరోగ్య విషయంలో మీరు కొంత జాగ్రత్తను వహించాలి. మాంసాహారాన్ని భుజించడం ద్వారా
దీర్ఘకాలికమైనటువంటి రోగాలకి కారకులవుతారు. కాబట్టి శాకాహారులుగా మారటము చాలా మంచిది. శాకాహారాన్ని అందున తప్పనిసరిగా ఆదివారము లేకపోతే సోమవారం ఈ 2 రోజుల్లో ఏకభుక్తము ఒక పూట భోజనం చేయడం మంచిది. శరీరానికి పస్తు అనేటువంటిది అప్పుడప్పుడు అవశ్యం. తద్వారా ఇంద్రియాలన్నీ కూడా చైతన్యమవుతూ ఉంటాయి. మీరు ఈ యొక్క మార్చి నెలలో అరటి పండుని పేదవాడికి దానంగా ఇచ్చినట్లయితే, బెచ్చగాళ్ళకి అరటి పండ్లని దానంగా ఇచ్చినట్లయితే ధనకటాక్షము మరింత వృద్ధి చెందుతుంది. న్యాయ పోరాటముల యందు విజయాన్ని పొందగలుగుతారు. అసంతృప్తికరమైనటువంటి జీవితం నుంచి బయటపడతారు. స్త్రీలు ముఖ్యంగా ఎవరికి కూడా మధ్యవర్తిత్వాన్ని వహించవద్దు. మీరు దృఢంగా ఉండటం అవశ్యం. అలాగే స్త్రీలు ఎవరికి కూడా కంగారుపాటుతో మాట ఇవ్వవద్దు. నేను అది చేసి పెడతా, ఇది చేసి పెడతా అని తోటి మహిళల ఎవరికి కూడా మాట ఇవ్వద్దు. దైవ దర్శనం చాలా సత్ఫలితాలని ఈ యొక్క ధనుస్సు రాశి జాతకులకి సంక్రమించే విధంగా అనుగ్రహిస్తాయి. పురాతనమైనటువంటి దేవాలయాలను దర్శించటం ద్వారా ఈ యొక్క ధనుస్సు రాశి జాతకులు దీర్ఘాయుష్యమంతులవుతారు. భూ సంబంధితమైనటువంటి వ్యవహారాలు ఆనుకూలిస్తాయి. ఈ యొక్క మాసములో విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, విదేశీయస్తులు కానీ ఎవరైనా సరే ఈ యొక్క నవగ్రహాలలో అతి ముఖ్యమైనటువంటి సూర్యుడిని మరియు కుజుడిని ఆరాధన చేయటము, శనికి 19 సార్లు 19 నువ్వుల గింజలతో శని పాదాల దగ్గర నువ్వుల గింజలు పెట్టి 19 శని భగవంతుణ్ణి స్మరణం చేయటం ద్వారా అపమృత్యు దోషాల నుంచి ధనుస్సు రాశి జాతకులు బయటపడతారు. 19 నువ్వుల గింజలని జాగ్రత్తగా చేత్తో పట్టుకుని స్వామివారి శని భగవంతుని పాదాల దగ్గర పెట్టి శని భగవంతుణ్ణి స్మరణ చేస్తే అపమృత్యు దోషాల నుంచి ధనుస్సు రాశి జాతకులు బయటపడతారు. అలాగే సూర్యుణ్ణి అలాగే అంగారకుణ్ణి ఆరాధన చేయటం ద్వారా ఆరోగ్యవంతులవుతారు. భూమి, ధనకటాక్షము, స్థిరత్వము, వివాహాది శుభకార్యాలు జరగాల్సినటువంటి వారికి సకాలములో అవన్నీ కూడా జరుగుతాయి. సూర్యారాధన ద్వారా దీర్ఘ పుష్టిత్వాన్ని పొందుతారు, ధన అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అంగారకుడు కూడా మంచి ఆరోగ్యాన్ని, మంచి బుద్ధిని పిల్లలకి, అలాగే చక్కటి జీవితాన్ని ఆ యొక్క అంగారకుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి అంగారకుడు, సూర్యుడు, అలాగే శని భగవంతుణ్ణి ధనుస్సు రాశి వారు తప్పనిసరిగా ఈ యొక్క మార్చి నెలలో ఆరాధన చేయటం అనేటువంటిది అవశ్యం. అందున శని భగవంతుడి ఆరాధన ఎంతో గొప్ప ఫలితాలని మనకి ప్రసాదిస్తుంది. తద్వారా అనేక విజయాలని పొందగలుగుతాం. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క మార్చి నెలలో ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాల వివరాలు. మార్చిలో మనకి అత్యంత పవిత్రకరమైనటువంటి రోజు ఫాల్గుణ పౌర్ణిమ. చాలామందికి సంసిగ్ధత ఉంటుంది. 24వ పౌర్ణిమ, 25 అని. 24వ తారీఖు పౌర్ణమి రాత్రి పౌర్ణమి కావాల్సినటువంటి వారు చంద్ర దర్శనము, నక్షత్ర దర్శనము చేసుకునేటువంటి వారు 24వ తారీఖు ఆదివారము పౌర్ణమిగా భావించి చేస్తారు. ఎందుకంటే రాత్రికి పౌర్ణమి తిథి ఉన్నది. పౌర్ణమికి ఎప్పుడూ కూడా ప్రధానము రాత్రికాలం. అలాగే ఏదైతే గనక లక్ష్మీప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి పౌర్ణమి కూడా ఫాల్గుణ పౌర్ణిమ. ఇది
ఉదయము పూట ఉన్నటువంటి పౌర్ణమి కావాలి. కాబట్టి సోమవారము పాల్గొన మాసములో 25వ తారీఖు సోమవారం రోజున ఉదయము లక్ష్మీ పూజ ఇత్యాది ధన పూజలన్నిటినీ కూడా చేసుకుని హోలీ పండగని ఆ యొక్క రంగులని జల్లుకుంటూ నవవిధములైనటువంటి రంగులు ఉంటాయి. ఈ 9 రంగులు 9 గ్రహాలకి సాంకేతికముగా ఉంటాయి. తద్వారా అలక్ష్మీ దోషాలని తొలగించుకున్నటకు పౌర్ణమి రోజున ఆ యొక్క లక్ష్మీ పూజని 25వ తారీఖు చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క పెట్టినటువంటి మధుర పదార్థాన్ని స్వీకరించి హోలీ ఆటని ఆడుకుని ఆ రోజున మాంసాహారాన్ని భుజించకూడదు. ఆ రోజున సాయంకాల సమయంలో దీపారాధన పెట్టిన తరువాత వారు కొంతమంది నృత్యాలని కూడా సంగీత నృత్యాలని కూడా ఆచరణ చేస్తూ ఉంటారు కొన్ని ప్రదేశాలలో. ఈ లక్ష్మీప్రదమైనటువంటి పాల్గొన పౌర్ణిమ చాలా గొప్ప విశేషం. లక్ష్మీ అమ్మవారిని మనము కటాక్షం పొందాలి. లక్ష్మీ అమ్మవారు అందరికీ కావాలి. అందులోన మనకు ఉన్నటువంటి దారిద్ర్య దుఃఖ లక్ష్మీలు తొలగి ఆనంద లక్ష్మీలు మనకు ప్రసాదించాలి. అవి మనకి ప్రవేశించాలి అంటే హోలీ పండగ తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టముగా మనం తెలుసుకోవాలి. అందున సోమయుక్త పౌర్ణిమ, సోమవారము చంద్రుడికి ప్రీతి, పౌర్ణమి అమ్మవారికి ప్రీతి. సోమవారము శివుడికి ప్రీతి, పౌర్ణమి అమ్మవారికి ప్రీతి. అంటే ఇద్దరు కూడా కలిసినటువంటి సోమయుక్త పౌర్ణమిని మనం చాలా గొప్పగా అమ్మవారి ఆరాధనని మన ఇంట్లో మనం చేసుకుందామండి. ఎవరినో బ్రాహ్మణుని పిలిచి ముత్తైదువులను పిలిచి ఏదేదో హడావిడి చేయకుండా సులభంగా మనము అమ్మవారి అనుగ్రహాన్ని పొంది చక్కగా 9 రకాల రంగులు 9 రకాల ముగ్గులను పెట్టి 9 రకాల రంగులని చక్కగా మన వస్త్రాల మీద కానీ మన ఇంటి ముందు కానీ మనం జల్లుకుందాం. ఈ యొక్క నీళ్లలో చాలామంది రంగులని మిశ్రమించి వాటిని జల్లుతారు. అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని మనం జల్లుకోవాలి. ఏది పడితే అవి నీళ్ళల్లో కలిపితే తద్వారా ప్రమాదాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆనందకరమైనటువంటి పౌర్ణిమల్లో ప్రప్రథమమైనటువంటి పౌర్ణిమ. అందున మరొక గొప్ప విషయం, ఈ పౌర్ణమి తర్వాత మరికొద్ది రోజులలోనే మనకి అమావాస్య వస్తుంది 15 రోజులకి. దాని తర్వాత ఉగాది వస్తుంది. సంవత్సర ఆఖరి పౌర్ణిమ చంద్రమిళిత సోమ పూర్ణిమ చాలా గొప్ప విశేషం. లక్ష్మీ ఆరాధన చేస్తే ఈ సంవత్సరం మీ అందరికీ కూడా అలక్ష్మీ దోషములు తిరిగి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. జై శుభంకరి. ఓం నమః శివాయ.